హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ జనవరి 2025లో ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ అండి. అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీ పర్సంటైల్ అనేది ఎలా ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, కొంచెం డిఫరెన్స్ అయితే అటు ఇట్లా ఉండొచ్చు, బట్ ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏ స్కోర్ ఆఫ్ 250 మార్క్స్. ఓకేనా, మీరు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అంటే మీకు ఈ మార్క్స్ కానీ ఇలా వస్తే మ్యాక్సిమం మీకు ఎంత పర్సెంటైల్ రావచ్చు, 99.99 ప్లస్ పర్సెంటైల్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, 250 మార్క్స్ కానీ ఈ రేంజ్లో కానీ మీకు వస్తే మీకు ఇక్కడ 99.84 ప్లస్ పర్సెంటైల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ 230 మార్క్స్ కానీ వస్తే ఈ రేంజ్లో మీకు మార్క్స్ వస్తే 99.76 పర్సెంటైల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 220 మార్క్స్ ఆ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ 99.66 పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే జస్ట్ కొంచెం డిఫరెన్స్లో అటు ఇటు ఉండొచ్చు పాయింట్స్లో, బట్ అలా రావడానికి అవకాశం ఉంది. అలాగే 210 మార్క్స్ ఈ రేంజ్లో కానీ వస్తే మీకు 99.52 పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, 200 మార్క్స్ కానీ మీకు ఈ రేంజ్లో కానీ వస్తే మీకు 99.32 పర్సెంటైల్ రావడానికి అయితే ఈ రేంజ్లో రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 200 మీకు 200 రేంజ్లో కానీ మార్క్స్ వస్తే మీకు ఇక్కడ 99.32 పర్సెంటైల్ ఈ రేంజ్లో రావడానికి అయితే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ 190 మార్క్స్ కానీ వస్తే ఇక్కడ ఈ మార్క్స్ రేంజ్లో కానీ వస్తే ఇక్కడ చూడండి 99.09 ఈ పర్సెంటైల్ రేంజ్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే 180 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయగలిగితే మీకు 98.72 పర్సెంటైల్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 170 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేయగలిగితే మీకు 98.28 ఓకేనా పర్సెంటైల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకేనా, రిమైనింగ్ కూడా చూద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, మీకు 160 మార్క్స్ రేంజ్లో కానీ వస్తే మీకు ఇక్కడ 97.74 పర్సెంటైల్ ఓకేనా ఈ రేంజ్లో రావచ్చు. మీకు 150 మార్క్స్ కానీ వస్తే ఓకేనా ఈ రేంజ్లో మార్క్స్ వస్తే మీకు ఇక్కడ చూడండి 97.08 ఈ రేంజ్లో మీకు పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 140 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేస్తే 96 ఓకేనా 2 ఈ రేంజ్లో మీకు పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 130 మార్క్స్ ఈ రేంజ్లో కానీ మీరు స్కోర్ చేయగలిగితే మీకు ఇక్కడ 95.18 ఈ రేంజ్లో మీకు పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 120 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేస్తే మీకు 93.9 పర్సెంటైల్లో ఈ రేంజ్లో మీకు పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఓకేనా, మీకు ఇక్కడ 110 మార్క్స్ కానీ స్కోర్ చేయగలిగితే మీకు ఈ మార్క్స్కి 92.28 ఓకేనండి పర్సెంటైల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ మీరు 100 మార్క్స్ కానీ స్కోర్ చేస్తే 90 ఓకేనా 59 మార్క్స్ పర్సెంటైల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 90 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేస్తే మీకు 89.14 పర్సెంటైల్ రావడానికి ఈ రేంజ్లో రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 80 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేస్తే ఓకేనా మీకు 86.08 పర్సెంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా 70, 60 అంటే తక్కువ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, అంటే మీరు ఏ రేంజ్లో ఉన్నారో చూసుకోండి. జస్ట్ అటు ఇటు ఒక పాయింట్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.